సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మొక్కలతో వాతావరణ సమతుల్యం. నగరంలో 400 మామిడి, నేరేడు, జామ తదితర మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టిన కలెక్టర్ దంపతులు. ఏలూరు వైఎస్ఆర్ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు. 4 అనుమానితులతో పాటు 70 బైక్లు, 2 ఆటోలు సీజ్ చేసినట్లు పేర్కొన్న ఏఎస్పీ అడ్మిన్ జి స్వరూపరాణి. ధ్యానం చేయడం ద్వారా ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గించవచ్చు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆత్మధ్యానం బోధించిన సీనియర్ పెడిమెట్ మాస్టర్ ఎస్ మునిబాబు. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10 ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టిన అధికారులు. గాజాలో మారణ హోమానికి వ్యతిరేకంగా గొంతెత్తాలి, రాష్ట్ర సదస్సులో పేర్కొన్న నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పర్యావరణ సమతుల్యానికి, ప్రజల ఆరోగ్యకరమైన నగర వాతావరణాన్ని కల్పించేందుకు మొక్కలు నాటి పెంచడం ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. నగరంలోని తంగెళ్లముడి, జంగారెడ్గూడెం రోడ్, సిఆర్ఆర్ కళాశాల వద్ద, అశోక్ నగర్, పంపుల చెరువు తదితర ప్రాంతాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న కలెక్టర్ దంపతులు ప్రసన్న వెంకటేష్, డాక్టర్ మానస వారి పిల్లలతో కలిసి మొక్కలు నాటి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, మొక్కలు పెంచడం ద్వారా వాతావరణ సమతుల్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ సతీమణి డాక్టర్ మానస మాట్లాడుతూ, వివిధ జీవరాశుల ఆకలి తీర్చే దిశగా పండ్ల మొక్కలను పెంచడం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇటువంటి మంచి భావన తమ కుమారులలో చిన్నతనం నుంచే అలవాటు చేయాలనే తలంపుతో
తన కుమారుడు రుద్రాంశ్ సాయి మణికంఠన్ పుట్టినరోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. పలు రకాల చెట్లు, పక్షులకు నిర్దిష్ట ఆహార అవసరాలను తీర్చడంతో పాటు పునరుత్పత్తి మరియు వృద్ధి చెందడానికి సహాయపడతాయని ఆమె పేర్కొన్నారు. చెట్ల కొమ్మలు, ఆకులు పక్షులకు సురక్షితమైన స్వర్గధామాలను అందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పుష్పమణి, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ, డ్వామా పీడీ ఏ రాము, డిఎఫ్ఓ శైలజ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మనకు సమ్మర్ అయిపోతున్నాయి, మనకు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ప్లాంటేషన్ అన్నది జిల్లా మొత్తం ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈరోజు ఏలూరు టౌన్లో ఒక 400 మొక్కలు ప్లాంటేషన్ అన్నది ప్రారంభం చేశాము. దాంట్లో మామిడి చెట్లు, నేరేడు చెట్లు, రావి చెట్టు, జామ్ చెట్టు, ఇలా మోస్ట్లీ ఫ్రూట్ ట్రీస్ ఏది ఉన్నాయో దాన్ని అర్బన్ ఏరియాలో ప్లాన్ చేసి పెడుతున్నాము. అదన్నీ కూడా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు మెయింటెనెన్స్ అనేది చేసుకుంటారు. మొక్కలకి అయ్యే ఖర్చు ఏది ఉన్నాయో అది నేను సొంతంగా వాళ్ళకి స్పాన్సర్ చేస్తున్నాను. ఈరోజు నా సన్ బర్త్డే కూడా, అందుకోసం మొక్కలు అన్నది నేను స్పాన్సర్ చేస్తున్నాను. మెయింటెనెన్స్ ఈఎంసీ నుంచి టేకప్ చేస్తారు. బేసిక్గా ఫ్రూట్ ట్రీస్ అన్నది మనం పెట్టడం వల్ల పక్షులు ఏది ఉన్నాయో ఆ పక్షులకి, అనిమల్స్ అంటే మన మంకీ ఇలాంటి దానికి కూడా ఫుడ్ అన్నది అందుబాటులో ఉంటుంది, ఉపయోగపడుతుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఫ్రూట్ ట్రీస్ అన్నది ఈరోజు ప్లాంటేషన్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. యాక్చువల్గా ఇవాళ మా బాబు బర్త్డే, దానివల్ల ప్లాంటేషన్ అనేది ప్లాన్ చేశాము. అంటే బాబుని కనాలి అనుకున్నప్పుడు నేను కోరుకున్నాను అలా, అంటే ఎప్పుడు కూడా ఎవరు ఆకలితో ఉండకుండా చూసుకునే బాధ్యత కొడుక్కి అప్పచెప్తాను అని. అందుకే వాడికి ఇప్పటి నుంచి, చిన్నప్పటి నుంచే ఆకలితో ఉన్న అందరికీ, అది మనుషులైనా పక్షులైనా యానిమల్స్ అయినా దేనికైనా సరే ఆకలి తీర్చాలి అని నేర్పించడానికి ఇప్పటి నుంచే వాడికి ప్లాంటేషన్ చేయడం అన్నీ నేర్పిస్తున్నాము. అంతేకాకుండా నీడ కావాలి, ప్లస్ వర్షాలు బాగా పడాలి, అందరికీ అంటే ప్రతి పక్షికి అన్నిటికీ కూడా ఆకలి తీరాలన్న ఒక్క మోటోతో మాత్రమే ఇవాళ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలపై ఏలూరు వైఎస్ఆర్ కాలనీలో ఏలూరు 1 టౌన్ ప్రాంతంలో కార్డన్ సర్చ్ అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపరాణి, ఏలూరు డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి ఏ విధమైన ధ్రువపత్రాలు లేని 2 వీలర్స్ వాహనాలు 73 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని ఏలూరు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో 1 టౌన్ సీఐ నాగులపల్లి రాజశేఖర్, 2 టౌన్ సీఐ ఎం ప్రభాకర్ రావు, ఏలూరు 3 టౌన్ సీఐ కాగిత శ్రీనివాసరావు మరియు భీమడోల్ సిఐ బండి భీమేశ్వర రవికుమార్ మరియు పోలీస్ సిబ్బంది 100 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీమతి స్వరూపరాణి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతవంతమైన వాతావరణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించిన నేపథ్యంలో
జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిరంతరం రౌడీ షీటర్లపై, ట్రబుల్ మాంగర్స్పై నిఘా ఉంచినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తూ ప్రజాహితమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించుకోవడానికి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కౌంటింగ్ అనంతరం ప్రతి గ్రామంలోనూ ఒకరికొకరు కలిసి ఉండేలా ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించినట్లుగా జిల్లా అదనపు ఎస్పీ స్వరూప్ రాణి తెలియజేశారు. అసాంఘిక కార్యక్రమాలు 24 వరకు అందరూ వెళ్ళాలి. ఈ నేపథ్యంలో నేరాల సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అందుకే ముందుగా జిల్లాలో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు ఎటువంటి చర్యలు ఎప్పటికప్పుడు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. మరిన్ని కౌంటింగ్ లోపు మరిన్ని కార్డన్ సెర్చ్లు, మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీస్ సిబ్బంది ఇప్పటికైతే సిద్ధంగా. ఏలూరు జిల్లా వెంకటాపురం వైఎస్ఆర్ కాలనీలో 1 టౌన్ పరిధిలో ఉన్న ఈ రూరల్ ఏరియాని ఈరోజు తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి గారి ఆదేశాల ప్రకారం డిఎస్పీ అండ్ 4 సిఐలు, అలాగే 10 మంది ఎస్ఐలు, ఇంకా 100 మంది సిబ్బందితో కలిసి మొత్తం ప్రతి గృహాన్ని తనిఖీ చేయడం జరిగింది. అలాగే 4 సస్పెక్ట్స్ని కూడా గుర్తించారు. 70 బైకులు సీజ్ చేయడం జరిగింది. 2 ఆటోలను కూడా సీజ్ చేశారు. ఏ విధమైన వాటికి డాక్యుమెంట్స్ కూడా లేవు. సో ఇదే విధంగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం. ఎలక్షన్స్ అయితే చాలా ప్రశాంతంగా జరిగాయి. ఏలూరు జిల్లాలో ఏదో చిన్న సంఘటనలు, చెదురుమదురు సంఘటనలు తప్ప పెద్దగా ఏం జరగలేదండి. అయితే ఆ చిన్న సంఘటనలు కూడా మేము సీరియస్గా తీసుకుని చాలా ఎక్కువ మొత్తంలో మనం ఫోర్స్ని డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అలాగే కౌంటింగ్కి సంబంధించి సిఆర్ రెడ్డి కాలేజ్లో మనకి దానికి సంబంధించి బందోబస్తు కూడా ప్రిపేర్ అయింది. సుమారు 1000 మంది పోలీసుల వరకు కూడా దానికి రాబోతున్నారు. అలాగే 144 సెక్షన్ కూడా ఉంటుంది. అలాగే అన్ని రూట్స్ కూడా కటాఫ్ పార్టీస్తో బ్లాక్ చేయడం జరుగుతుంది. ఏ విధమైన అల్లరి మోకలు రావడానికి కానీ, ఏ విధమైన అల్లరి కార్యక్రమాలు చేయకుండా ఉండడం కోసం దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రంలో సంగీత ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కాళహస్తి నుంచి విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ మునిబాబు ఆత్మధ్యానం బోధించారు. ప్రతి ఒక్కరూ బుద్ధిగా ఉంటూ ధర్మాన్ని ఆచరిస్తూ జ్ఞానాన్ని అందరికీ పంచాలన్నదే పిరమిడ్ సంస్థ సిద్ధాంతం. మానవుల్లో ఉన్న రుగ్మతలన్నీ పోయి ప్రశాంతమైన జీవితం గడపడానికి ధ్యానం దోహదపడుతుంది. పిరమిడ్ మాస్టర్ ఎస్ మునిబాబు మాట్లాడుతూ బుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రంలో జరిగిన సంగీత ధ్యానంలో 300కు మంది పైగా గురువులు పాల్గొన్నారని చెప్పారు. ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి మాంసాహారం విడనాడాలని, శ్వాసపై ధ్యాస ఉండాలని, ప్రతి ఒక్కరూ ధ్యానం చెయ్యాలని తెలిపారు. కోర్మ నాగశ్రీ భాగ్యవల్లి బృందం సంగీత ధ్యానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజర్లు కోర్మ లక్ష్మి, పిడి ప్రసాద్, కృష్ణారావు, మంజులత, ఝాన్సీ తదితరులు పర్యవేక్షించారు.
జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి, వారి ఇద్దరు పుత్రికలైన దేవతలిద్దరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. నా పేరు ఎస్ మునిబాబు, శ్రీకాళహస్తి నుంచి వచ్చాను. ఏలూరు వసుదైక కుటుంబం జూమ్ సెషన్ నుంచి అద్భుతమైన బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ వాసవి కళ్యాణ మండపంలో అద్భుతమైన ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా మనం ప్రతి ఒక్కరు బుద్ధులు కావాలే, శాకాహారి కావాలే, భూమండలం స్వర్గమండలం కావాలే, ప్రతి మానవుడే ఆ దైవ స్వరూపమని అందరికీ సాటి చెప్పిన జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి మార్గంలో ఈ బుద్ధ పౌర్ణమి సందర్భంగా ధ్యానం నిర్వహించబడింది. 300 మాస్టర్స్ పైగా ఇక్కడ అటెండ్ అయ్యారు. ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు, సంగీత ధ్యానం. బుద్ధ భగవానుడు మనకు అందించింది ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి అని తప్పించారు. మానవుడికి ముసల్తనం ఎందుకు వస్తుంది, చావు ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకుంది భూమి మీద, దీని మీద పరిశోధించడానికి ఆయన చక్రవర్తి, మహాచక్రవర్తి రాజ్యాన్ని వదిలిపెట్టి 5.5 సంవత్సరం అన్ని విద్యలని ఆశ్రయించి అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళి అన్నిటిని పరిశోధించి లాస్ట్కి ఆనాపానసతి అనే ధ్యానాన్ని బుద్ధ భగవానుడు గుర్తించి 3 జాముల్లో జ్ఞానోదయం పొంది మనకి ఆనాపానసతి అనే ధ్యానాన్ని మనకు అందించారు. దాన్ని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడం, దాన్ని శ్వాస మీద ధ్యాస అని మనందరికీ పత్రిజీ గారు అందించారు. శ్వాస మీద ధ్యాస అనే బ్రహ్మ విద్య ఇది. ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులుగా మారాలి. మాంసాహారం మానితే మానవుడు అవుతాడు, లేదంటే రాక్షసతత్వం ఉంటుంది. హింస చెయ్యరాదు, అహింసో పరమో ధర్మ అని చెప్పి మాంసం మానితే రాక్షసతత్వం నుంచి మానవత్వంలోకి వస్తాడు. మానవుడు ధ్యానం చేస్తే మానవత్వం నుంచి దైవత్వంలోకి వస్తారు అని చెప్పి అలా తయారైన గురువులు బుద్ధ భగవానుడు, వీరబ్రహ్మేంద్ర గారు, లోప్సాంగ్ రాంపా గారు, రజనీ శోషా గారు, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, రాఘవేంద్ర స్వామి, ఎంతోమంది ఆదర్శమూర్తులను తీసుకొచ్చి పరిచయం చేశారు. 1,00,000 బుక్కుల పైన చదివి ఆ జ్ఞానాన్ని భాండాగారాన్ని ఈ భూమండలానికి అందించిన మహానీయుడు, మహా ఆశయవంతుడు, మహానుభావుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. ఆయన ఆశీస్సులతో జీవితాన్ని ధ్యానానికి అంకితం చేస్తూ ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలని, భూమండలమంతా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ కావడం కోసం గురువుగారు ధ్యేయం. దానికోసం అందరం కలిసికట్టుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంతా కృషి చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు 24వ తారీఖు బుద్ధ పౌర్ణమి సందర్భంగా 23 తెనాలిలో, 24 ఏలూరులో ఈ ప్రోగ్రాం నడిపించబడుతుంది గురువుగారి యొక్క ఆశీస్సులతో. శుక్రవారం నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1వ తేదీ వరకు, 10th పరీక్షలు జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయి. 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహిస్తారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో కంప్యూటర్ జిరాక్స్ సెంటర్లను మూయించి వేశారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రాల వద్దకు ఉత్సాహంగా చేరుకున్నారు. బండి వెళ్ళిపోతే మామూలుగా ఉండలేడేమో అని బాధపడుతుంది. అవును కదా, అర్థం వచ్చిరా? అది మంది మొబైల్ వస్తే వస్తా. అరే చిన్న లైన్లో నుంచోండి. వ్యవసాయాలు తీసేస్తే బాగుంటుంది. ఆ ఓటు ఏం ఓడిస్తారు?
గాజాలో మారణ హోమానికి వ్యతిరేకంగా గొంతెత్తుదామని భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ పిలుపునిచ్చారు. ఏలూరు పట్టణంలో ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర అధ్యక్షులు ఈ భూషణం అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా విచ్చేసిన ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ మాట్లాడుతూ జియోనిస్ట్ ఇజ్రాయెల్ పాలకులు పాలిస్తానాను దురక్రమిస్తున్నారని అన్నారు. పాలిస్తానా ప్రజల జాతి ఆకాంక్షలను అణిచివేస్తున్నారని, దీనికోసం పాలిస్తానాపై బాంబు వైమానిక దాడులు చేస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. ఈ మారణ హోమానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పాలిస్తానా ప్రజలను దుర్మార్గంగా అణిచివేస్తున్నారని, ఇజ్రాయెల్ తన దురాక్రమణని యథేచ్ఛగా సమర్థించుకుంటుందని, రక్షణ కొరకే పాలిస్తానాపై దాడులు చేస్తున్నామని చెప్తున్న వీరి అసలు లక్ష్యం పాలిస్తానా ప్రజలు నిర్మూలించడమేనని అన్నారు. ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ గాజాలో ఇప్పటి వరకు దాదాపు 35,000 మంది, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సాయుధ బలగాలచే 100 మంది పాలిస్తీన్లు చంపబడ్డారని తెలిపారు. ఆధునిక చరిత్రలో ఇది అతిపెద్ద మారణహోమమని, పాలిస్తీనా ప్రజలకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సదస్సు నుంచి ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కాకినాని, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆది, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు రాంబాబు, వినోద్, రమణ, నగర కార్యదర్శి క్రాంతికుమార్, విష్ణు, గణేష్, చందన్ తదితరులు పాల్గొన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురక్రమైనటువంటి దాడులకు వ్యతిరేకిస్తూ పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గంగా రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీన్లో గాజాలో దూరమైనటువంటి దాడులు, బాంబులతో మొత్తం కూడా అంతం చేయడానికి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఒక మానవవాన్ని సృష్టించినటువంటి చరిత్ర అక్కడ కనబడతా ఉంది. దీనికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి లోకం నిరసనలకు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమెరికా, భారత్ రెండు దేశాలు కూడా ఇజ్రాయెల్స్కు ఆయుధాలు సరఫరా చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి దాడులకు మద్దతు ఇస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అమెరికా దేశంలో, అమెరికా దేశానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకం నిరసన చేస్తూ ఉన్నా, వాళ్ళ పైన అంచవేస్తూ ఉన్నా, వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మేము సంఘీభావం తెలుపుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశంలో కూడా అన్ని విద్యార్థి విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామికవాదులు, ప్రజలు, మేధావులందరూ కూడా ఏకమై ఇజ్రాయెల్స్ పాలస్తీన్ చేస్తున్నటువంటి దాడిని ఖండించడం కోసం, వారికి సంఘీభావంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం కోసం పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఒక సదస్సు నిర్వహించి, సదస్సు ద్వారా ఒక నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం కోసం సృష్టిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్
నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. వాతావరణంలో మార్పుల వలన అనేక అనారోగ్య సమస్యలు మనకు సంక్రమించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచించారు. స్థానిక ఏలూరు తంగెళ్లమూడి యాదవనగర్ ప్రాంతంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాతావరణ మార్పు వలన ప్రజలు వడదెబ్బ, నీళ్ల విరోచనాలు, జ్వరాలు తదితర వ్యాధులతో బాధపడే అవకాశం ఉందని, ముఖ్యంగా ఈ నెల అధిక ఎండల వలన శరీరం నుండి నీరు చెమట రూపంలో బయటికి పోవటం వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఎక్కువ ద్రవ పదార్థాలైన మజ్జిగ, కొబ్బరి బొండాలు, గంజి, తేనీరు, మంచినీరు, ORS ద్రావణాన్ని తరచూ తీసుకుంటూ ఉండాలని, అలాగే వేసవి కాలంలో అతిసారం, నీళ్ల విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు భుజించాలని చెప్పారు. రాబోయే వర్షాకాలంలో జ్వరాలు, ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వారానికి ఒకసారి ఫ్రైడే, డ్రైడే ఆచరించి మనకు ఎక్కువగా హాని చేసే దోమలు, డెంగ్యూ దోమ, మలేరియా దోమ, మంచినీటి నిల్వ ప్రాంతాలైన నీళ్ల తొట్టెలు, డ్రమ్ములు, ఓవర్ హెడ్ ట్యాంకులు, రుబ్బురోళ్లు, పల్లపు వర్షపు నీటి ప్రాంతాల్లో పెరుగుతాయి. కాబట్టి వారానికి ఒకసారి వాటినన్నింటిని కడిగి మూతలు పెట్టుకోవాలని సూచించారు. ORS కలిపే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆరోగ్య కార్యకర్త బి విజయ, శ్యామల, ఆశా కార్యకర్తలు రాజ్యలక్ష్మి, ప్రేమీల, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నీరసం ఉందని చిన్న గ్లాసులు కలుపుకోమాకండి. 200 ml పట్టేది 5 గ్లాసులు నీళ్ళు, పాల గ్లాసు ఉంటుంది చిన్న చెడి, అవి 5 గ్లాసుల నీళ్ళు ఒక మంచిద పాత్రలో కలుపుకొని స్టీల్ దాంట్లో మొత్తం ప్యాకెట్ మొత్తం కట్ చేసి 20 grams ఉంది. దానివల్ల నీరసం తగ్గుతాం. మనకి చెమట ఉప్పు పోతుందా బయటికి, ఉప్పు మళ్ళీ ఉప్పు ఉంది దీంట్లో. ఎంత ఉప్పు పోతా అంత ఉప్పు మనకి దీంట్లో పచ్చే కలుపుకోక్కర్లా, దీంట్లో ఉంది, కలుపుకొని తాగొచ్చు మనం. ఓకేనమ్మా, అందరూ జాగ్రత్తగా ఉండండి. జ్వరాలు వస్తే మాత్రం వెంటనే అసలు చేయమాకండి. మీ తొట్టులన్నీ మాత్రం క్లీన్ చేసుకోండమ్మా. అమ్మా మీకు అందరూ ఓకేనమ్మా. ముఖ్య కరువు పళ్ళకి వెళ్ళేవాళ్ళు మాత్రం 10 గంటలలోపు పళ్ళు ముగించుకోండి. ఒకరోజు వర్షం పడుతుంది, ఒకరోజు ఎండగాస్తుంది, ఒకరోజు వర్షం పడుతుంది, ఒకరోజు ఎండగాస్తుంది. దానివల్ల అంటే మనకు కూడా శరీరంలో మార్పు వచ్చేస్తుంది. తొందరగా మనం ఏమవుతుందంటే నీరసం గురవుతుంటాం. ఎందువల్ల ఈ చెమటలకి ఎక్కువ ఎండకి చెమట రూపంలో బయట నీరంతా చెమట బయట నీరంతా బయటికి పోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకు నీరసం వచ్చేది. దాన్ని వడదెబ్బ అంటారు. వడదెబ్బ గురవుతుంటాం మనం. అప్పుడు ఏం చేయాలి, మనం ఎక్కువ నీళ్ళు తాగాలి. కొబ్బరి బొండా కానీ, గ్లూకోజ్ కానీ, బటర్ మిల్క్ కానీ, టీ కానీ, గోరోజ్ టీ కానీ, గంజి ఉంటుందమ్మా, గంజి కూడా తాగొచ్చు. ఎందువల్ల చాలా నీరసం తగ్గిస్తుంది మనకి. అలాగే మా వాళ్ళ దగ్గర వాటర్ ప్యాకెట్లు ఉంటాయి. ఆ వాటర్ ప్యాకెట్ కావాలి తీసుకొని లీటర్ నీటిలో కలుపుకొని 6 తాగితే దాంట్లో గ్లూకోజ్ ఉంటుంది, ఉప్పు ఉంటుంది, నిమ్మప్పు ఉంటుంది, సోడియం ఉంటుంది, పొటాషియం. తర్వాత నిమ్మకాయలు వాటర్లో కలిపి ఇది ఉప్పు పంచదార తాగితే మన నీరసం తగ్గుతుంది. మా వాటర్ ప్యాకెట్ ఇది ORS ప్యాకెట్ లేనప్పుడు మీకు సర్బత్ చేసుకోవచ్చు. మీరు వేడి గంజి తాగొచ్చు. చూసారమ్మా, ఇది మా ఫోటో ఒకటి ఈ ఏడాది వర్జీనియా పొగాకు ధర రోజురోజుకి మారుతున్నప్పటికీ గత ఏడాది కంటే సంతృప్తికరంగానే ఉందని టొబాకో బోర్డు చైర్మన్ CH యశ్వంత్ కుమార్ తెలిపారు. జంగారెడ్గూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. రాజమండ్రి రీజనల్ మేనేజర్ ఆదిశేషయ్యతో కలిసి పొగాకు వేలాన్ని పరిశీలించారు.
అదేవిధంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులు వారి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని చైర్మన్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది వర్జీనియా పొగాకు మార్కెట్లో ఎక్కువగా వ్యత్యాసాలు ఉన్నాయని, అయినప్పటికీ ధర రైతులకు ఆశాజనకంగానే ఉంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ ఏడాది పరిమితికి మించి రైతులు పొగాకు అమ్ముకునేలా అవకాశం కల్పించాలని కోరారని అన్నారు. అదేవిధంగా కొత్త సీడ్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఈ అంశాలు రైతులకు సానుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆక్షనల్ సూపరింటెండెంట్లు సురేంద్ర కుమార్, బి శ్రీహరి, రైతు నాయకులు కరాటం రెడ్డిబాబు, సత్రం వెంకట్రావు, పరిమి రాంబాబు, ఘంటసాల గాంధీ, అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 2 ఆక్షన్ ప్లాట్ఫామ్లలో రైతులతో మేము కలవటం జరిగింది. పొగాకు బాగా అమ్ముడుపోతున్నది, కానీ రేటు పార్ట్ విషయంలో కొంత హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. మార్కెట్లో వోలాటైల్ పరిస్థితులు, అంటే మార్కెట్ పరిస్థితులు అన్ని కూడా హెచ్చుతగ్గులు ఉన్నాయి. మన భారతదేశ మార్కెట్ పూర్తిగా కూడా ఇతర దేశ మార్కెట్ మీద ఆధారపడి ఉంది. మన మార్కెట్ స్టార్ట్ అయ్యి దాదాపు 60 రోజులు దాటిపోయింది. ఈ 60 రోజుల్లో రేట్లు కొంత హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా గత 2 సంవత్సరాల యావరేజ్లు సగటును పరిశీలించి చూస్తే మంచి రేట్లే వస్తున్నాయి. కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి, అంటే వాళ్ళకున్న వ్యాపారస్తులకున్న ఆర్డర్లను బట్టి, వారికి ఉన్న అనుకూల పరిస్థితులను బట్టి మార్కెట్ హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ ఓవరాల్ గా గత 60 రోజుల నుంచి 65 రోజుల నుంచి మార్కెట్ పరిశీలిస్తే రైతులకి సానుకూల ధరలే లభిస్తున్నాయి. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో మిగ్జామ్ పరిస్థితుల వలన అప్పుడు వాతావరణ పరిస్థితుల్లో రైతులు దెబ్బతింటము, వాళ్ళ పంటలు దెబ్బతింటము, మళ్ళా పంటలు తిరిగి నాట్లు వేయడానికి ఇతర వ్యవసాయ ఖర్చులు అన్ని కూడా పెరగటం వల్ల రేట్లు కొంత బాధాకరంగా ఉండొచ్చు. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి పరిశీలిస్తే రేట్లు ఆశాజనకంగా ఉన్నాయి. ఇంకా మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఏప్రిల్ చివరి నెల అంతానికి 95 నుంచి 97% వరకు బ్రెజిల్ మార్కెట్ కంప్లీట్ అయిపోయింది. ఆ మార్కెట్ యొక్క పొగాకు షార్టేజ్ ఏదైతే కొరత ఉందో అది భారతదేశ రైతులు అందిపుచ్చుకొని మంచి రేట్లు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మన ఎన్ఎల్ఎస్ పొగాకు ప్రాంత రైతులు ఒక కొత్త రకమైన వంగడం కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. దాదాపు ఒక 2-3 వేల హెక్టార్లలో అది రైతులు ఇష్టపడి దాన్ని సాగులోకి తీసుకొస్తున్నారు. దాన్ని సిటిఆర్ఐ తో మాట్లాడవలసిన అవసరం ఉంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తో కూడా మాట్లాడి దాన్ని అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నాలు చేద్దాం. అలాగే రాబోయే రోజుల్లో వారికి ఉన్న కోట 35 క్వింటాలు, 35-36 క్వింటాలు దాదాపుగా అంతం ఎండయ్యే స్టేజ్కి వచ్చింది. రైతులు అదనపు కోటాని పొగాకు బోర్డులు అమ్ముకోవడానికి పర్మిషన్ కావాలని వారు కోరారు. దాని మీద కూడా మేము మంత్రిత్వ శాఖలతో మాట్లాడటము, ఈ 2 అంశాల మీద మేము సానుకూలంగా ఉంది పొగాకు బోర్డు, దీన్ని పరిశీలించడానికి ప్రయత్నం. ఏలూరు జిల్లా కాంవరపుకోట మండలంలో మహానాగ పర్వతంపై స్వయంభూగా వెలిసిన శ్రీ పద్మావతి అమ్మవారు అలివేలు మంగతాయారు సమేత శ్రీ వెంకట లక్ష్మీనారాయణ స్వామివారి కళ్యాణ కార్యక్రమం గురువారం సాయంత్రం కన్నుల పండుగగా సాగింది. కళ్యాణ కార్యక్రమాన్ని ఆలయ పూజారి పామర్తి వెంకన్నబాబు ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ హైగ్రేవ్ పీఠం వ్యవస్థాపకులు సుదర్శనం దుర్గబాబు శేషాచార్యుల ఆధ్వర్యంలో పొన్నమి వెన్నెల్లో వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ ఉత్సవమూర్తులను అందజేసిన ఆడమిల్లి వేముల సాయి బ్రదర్స్ను వందలాది ఆలయాల పునఃస్థాపనకర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కార గ్రహీత దుర్గాబాబును, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమళ్ల మధును ఆలయ కమిటీ మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. భక్తుల సహకారంతో అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి కళ్యాణ అక్షంతలను స్వీకరించారు. తొలి సంవత్సరం కూర్చోబెట్టారు. దేవుడు పోయిరా అసలు మనుషులు కూడా పోసుకోకూడదంట, నీకో పోసేసుకుంటా. నేను తెస్తేనే పోయినా వాళ్ళ పెళ్ళికి అక్కడికి పోలేదు. అదేలేండి కొన్ని మా వ్యాపార వ్యవసాయాలు వెంకటేశ్వర స్వామి అనుగ్రహ
लक्ष्मीनारायणयोर्युगमयोगो भूयादिगे तत्र भवन्तः श्रीमन्तो महान्तो निगृह्णन्तु तदास्मारोद्यमावेदात् शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषश्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते श्रीभुवनेरा समेत श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह सिद्धिरस्तु शोभमाने रयं रजगं शोभमाने शोभमाने रयं रयन् पुत्रान् पुत्रान् नयन् नयन् पुत्रान् पुत्रान् सततं सततं पुत्रान् पुत्रान् सततं सततं दीर्घं दीर्घं सततं सततं दीर्घं दीर्घमायुरायुर्दीर्घं दीर्घमायुः आयुर्जायुः अग्निर्वसुजर्भवा कल्याणी कल्याणी तनवा तनवा कल्याणी कल्याणी तनवा शोभमाने शोभमाने रोषधी प्रप्रौषधी रोषधी प्रप्रवीरी वरोदगं सुदगे सुदगे वरोदं మచిలీపట్నం వాస్తవ్యులు స్వర్గీయ చింతా మాధవరావు వర్ధంతి తిథి సందర్భంగా వారి సతీమణి శ్రీమతి ఎట్రా లక్ష్మీరాజ్యం అమ్మ స్వచ్ఛంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏలూరు పత్తేబాద రైతు బజార్ వద్ద గల నిశ్చింత వృద్ధాశ్రమం నందు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సమితి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలను తెలియజేసింది. ఈ కార్యక్రమంలో స్వర్గీయ చింతా మాధవరావు కుమార్తె వసుము శాంతి, అల్లుడు కిరణ్ కుమార్, మనవడు హనీష్ రామ్, మనవరాలు మేరా సహస్ర మరియు అమ్మ స్వచ్ఛంద సేవా సమితి కమిటీ సభ్యులు వాసాది శ్రీనివాసరావు, వనం విజయ నరసింహారావు, పల్నాటి సతీష్ బాబు, వాసాది గోవిందరాజు మరియు వృద్ధాశ్రమం ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొక్కలతో వాతావరణ సమతుల్యం, నగరంలో 400 మామిడి, నేరేడు, జామ తదితర మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టిన కలెక్టర్ దంపతులు. ఏలూరు వైఎస్ఆర్ కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. 4 అనుమానితులతో పాటు 70 బైక్లు, 2 ఆటోలు సీజ్ చేసినట్లు పేర్కొన్న ఏఎస్పీ అడ్మిన్ జి స్వరూపరాణి. ధ్యానం చేయడం ద్వారా ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గించవచ్చు. బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆత్మధ్యానం బోధించిన సీనియర్ పెడిమెట్ మాస్టర్ ఎస్ మునిబాబు. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10 ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టిన అధికారులు.
గాజాలో మారణ హోమానికి వ్యతిరేకంగా గొంతెత్తాలి, రాష్ట్ర సదస్సులో పేర్కొన్న నాయకులు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.